దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియో చూస్తూ ఉన్నారు కదా, కాల్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని మంచి రోజులే, శుభముహూర్తాలే, చాలా బాగా పెళ్లి సంబంధాలకు ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చూసుకోవచ్చు. హిందువులు, క్రిస్టియన్లు ఎవరైనా కూడా కాల్స్ చేయవచ్చండి. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు మనల్ని సంప్రదించవచ్చు. పూర్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ ఫ్యామిలీస్, అబ్రాడ్ మ్యాచెస్, బిజినెస్ మ్యాన్స్, ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, పొలిటికల్ లీడర్స్, ఇలా ఎవరైనా సంప్రదించవచ్చు. అన్ని వర్గాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు చూపించబడతాయి కాబట్టి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వెంటనే మీకు తగిన సంబంధాలు పంపించబడతాయి. అలాగే మన ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో మన మంచి మాట చూద్దాం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, మన వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. గౌరవం కొంతమంది ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు రాగానే మనం కూర్చున్న వాళ్ళం లేచి నిలబడి వాళ్ళకి నమస్కారం చేయడం, అదేంటి వ్యక్తికి కాదు, మనం ఆయన పదవికి మనం గౌరవం ఇస్తున్నట్టు. అదే మామూలు మనిషి కూడా పదవిలో లేని వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని చూసి మనం సడన్గా కుర్చీలోంచి లేచి నిలబడి నమస్కారం చేశామంటే దాని అర్థం ఆయనను చూసి మనం నమస్కరిస్తున్నాం, అంటే ఆ మనిషికి రెస్పెక్ట్ ఇస్తున్నాం, అంటే ఆయనలో ఉన్న మంచితనానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము. పదవిలో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు, మంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం గొప్ప విషయం. ఆ మంచి వాళ్ళు ఎంత ఎంత మంచి పేరు తెచ్చుకుంటే అలాంటి వాళ్ళకి అందరూ కూడా లేచి నిలబడి మరీ నమస్తే చెప్పడము, మంచి వాళ్ళు అనేసి బయట చెప్పుకోవడం జరుగుతుంది. అంటే పదవిలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ చేయడం కానీ నమస్కరించడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. పదవిలో ఉన్నప్పుడు నలుగురితో గొప్ప అని చెప్పించుకోవడం పెద్ద విషయం కాదు. పదవిలో లేనప్పుడు కూడా మంచి పేరు వస్తుంది కదా, వాళ్ళే అసలైన గొప్పవాళ్ళు. ఇంకా ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసే ముందు వధూవరుల వివరాలండి. ముందుగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, మాస్టర్స్ చేశాడు, ఎంఎస్ అయిపోయింది యుఎస్ఏలో. ఇతను యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు, 120K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలి. నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, PGDM చేశాడు, IBS చేశాడు. ఇతను బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 99 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, MS కంప్లీట్ అయింది, డేటా అనాలిస్ట్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు, H1B వీసా ఉంది. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా హైదరాబాద్ నుండి కానీ ఇంకా వేరే సిటీస్ నుంచి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, MS కంప్లీట్ అయింది, కెనడాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 110K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి, లేదా ఆల్రెడీ కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, కమ్మ క్యాస్ట్లో కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి అండి, 90 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 19 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మాదిగా క్రిస్టియన్ అబ్బాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి మాదిగా క్రిస్టియన్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 2000 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది,
సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 25 lakhs ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి 1,00,00,000 ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి 99 డేట్ ఆఫ్ బర్త్, 5'1" హైట్, బీబీఏ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ మ్యాచ్, బిజినెస్ చేసే అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి 96 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీడీఎస్ ఎండిఎస్ కంప్లీట్ అయింది అంటే డెంటిస్ట్ డాక్టర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి 97 డేట్ ఆఫ్ బర్త్, 4'11" హైట్ ఉంది. హైట్ కొంచెం తక్కువ ఉంది అమ్మాయి. ఎంఏ ఎల్ఎల్బి కంప్లీట్ చేసింది. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంది లాయర్గా. ఈ అమ్మాయికి మాలా హిందూ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ 90 డేట్ ఆఫ్ బర్త్, 5 feet హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి ఒక స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మాదిగా క్యాస్ట్లో మంచి క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయి మాదిగా హిందూ క్యాస్ట్లో కావాలి. ఇవి ఈరోజు వధూవరుడు వివరాలండి. నెక్స్ట్ ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను. అందులో మీలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రోజు మీ ముందుకు తీసుకొస్తున్న వివరాలు ఎవరికైనా సూట్ అవుతాయి అనుకుంటే కనుక వెంటనే కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే కనుక మీకు తగిన సంబంధాలు పంపించబడతాయి. నేను చదువుతున్న వివరాలు మీలో ఎవరికైనా సూటబుల్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఇంకా మన దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి మీకు తగిన సంబంధాలే మీకు పంపించబడతాయి. కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. ఏ క్యాస్ట్ వాళ్ళకైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయి. తెలంగాణ, ఏపీ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. నమస్తే.